ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ జమ్మూ కాశ్మీర్ దాడులకు సంబంధించి ఒక కీలక నిర్ణయమే తీసుకున్నారు. మొత్తం హైదరాబాద్లోని ఎంఐఎం పార్టీ నేతలతో పాటు ముస్లిం నేతలు, ముస్లిం కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మన భారత జెండాని పట్టుకొని, మన దేశ జెండాని పట్టుకొని, అలాగే ఒక నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ముస్లిమ్సే, ముస్లిమాన్స్ ఒక రకంగా వాళ్ళందరూ. కానీ హిందువుల మీద జరిగిన దాడిని, ఉగ్ర దాడిని తప్పుపడుతున్నారు వాళ్ళందరూ కూడా. మొత్తం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అంతా నిరసన వ్యక్తం చేసి రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. అంటే ఇందులో ఇప్పుడు ఒకటే కీలకమైన పాయింట్, ముస్లింలు అయితే వదిలేశారు ఈ దాడిలో, ముస్లింను వదిలేశారు, ఓన్లీ హిందువులను మాత్రమే కాల్చి చంపేశారు అనేది. అలాగని చెప్పి ముస్లింలు కూడా ఉగ్రదాడిని స్వాగతించరు, ముస్లింలు కూడా ఉగ్రదాడిని వ్యతిరేకిస్తారు అని చెప్పే ప్రయత్నం అసదుద్దీన్ ఓవైసీ అయితే చెప్తున్నారు. కానీ ఎంతవరకు దీన్ని నమ్ముతారు? హిందువులు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, తప్పేం లేదు, వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం తప్పేం లేదు, నల్ల రిబ్బన్లు కట్టుకొని తిరగడంలో తప్పేం లేదు. మన జాతీయ ఫ్లాగ్ చూపిస్తే, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేస్తే ఎవరు ఊరుకోరు కదా, కాకపోతే వాళ్ళ పార్టీ ఫ్లాగ్ అనేది సపరేట్గా ఉంటుంది. కానీ ఇక్కడ భారతదేశానికి సంబంధించి భారతీయులు మీద దాడి జరిగింది కాబట్టి మన ఫ్లాగ్ అయితే, మన జాతీయ జెండానైతే వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు, మన జాతీయ జెండాలను ఎగరవేస్తున్నారు. వాళ్ళు ముస్లింలు అయినా సరే పాకిస్తానీయులు మేము కాదు, మేము హిందుస్థానీయులమే అని చెప్తున్నారు ఒక రకంగా అసదుద్దీన్ ఓవైసీ, ఆయన వెంట తిరుగుతున్న వాళ్ళు. కానీ అక్కడ జరిగింది మత ఘర్షణలని ఆయనే చెప్తున్నారు, హిందువులకు వ్యతిరేకంగానే దాడులు జరిగాయని ఆయనే చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేసే నిరసనల్ని, వాళ్ళు హిందువులకు తెలుపుతున్న సంఘీభావాన్ని హిందువులు యాక్సెప్ట్ చేస్తారా అనేదే ఇక్కడ కీలకం.